ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి గడిచిన సందేశము అలాగే ఈ సందేశము మన ఆత్మీయ క్షేమము నిమిత్తమై దేవుని నమ్మిన నీవు పోవు చోట్ల నెల్ల ఆశీర్వాదం ఉందని ఎలా తెలుసుకుంటావు? ఈ మాటలు గడిచిన సందేశంలో మనం రెండు భాగాలే చూసాం. మనం ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, దేవుడు చెప్పే మాట అదే. మీరు 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా లేదా శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చును. ఎలాగా? నీవు ఇంటిలో దీవించబడదువు, బయట దీవించబడదు, పొలంలో దీవించబడదు, వీధిలో దీవించబడదు. నీ పిండి పిసుకు తొట్టియు నీ మేకల మంద అన్ని దీవెనలు కలగాలి అంటే తెరవబడవలసినటువంటి కీ ఏంటి? దేవుని మాట శ్రద్ధగా వినడం. దేవుని మాట శ్రద్ధగా విని ఆలకించి అంగీకరిస్తే దీవెనలన్నీ 15 వచనాల వరకు చెప్తా వస్తాడు. తర్వాత శాపాలు 35-40 వచనాల వరకు చెప్తాడు. సో మనం పోవు చోట్ల నెల్ల మేము దీవించబడ్డాం అని చెప్పాలి అంటే మంచి వస్త్రాలు బంగారు ధరించాల్సిన అవసరతలా, దేవుని సహాయము మనకుంటే చాలు. దేవుని సహాయం మనకుంటే. కొంతమందిని అంటారు చూడండి పిల్లలను, వీడు అడవిలోనైనా అన్నం పెట్టించుకుంటాడు రా అంటే వాని నోరు అంత మంచిదని. ఎక్కడైనా అక్కడ ఎవరో ఒకరు కనిపించారనుకోండి, వాళ్ళకు తెచ్చుకున్న అన్నాన్ని కూడా ఇప్పించేసి పెట్టించుకోగలడు అని. అందుకే దీవించబడాలి అని అంటే, పోవు చోట్ల నెల్ల ఆశీర్వదించబడాలి అని అంటే, మనం చూసిన ఒక మాట మొదటి సమూయేలు గ్రంథం 18:5లో సుబుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. మంచి బుద్ధి కలిగిన వారిని మంచి దేవుడు ఎప్పుడూ చేయి విడిచిపెట్టాడు. అందుకే ఆయన సహాయం ఉండాలి అని, రెండవది ఏముండాలని? జయ జీవితం ఉండాలి అని మనం చూసాం. ఒక మాట చెప్పానా మీకు? కొంతమందికి 2 కాళ్ళు లేవు, ఆయన బతుకుతుంటారు. కొంతమందికి 2 చేతులు ఉండవు, ఆయన జీవిస్తారు. కొంతమందికి కళ్ళు 2 ఉండవు, ఆయన బ్రతుకుతారు. అయితే మీకు ఒక మాట చెప్పంటారా? ఆ బ్రతుకు ఫుల్ఫిల్ కాదు. అన్నీ ఉన్న మనం జీవించే దాంట్లోనే సంపూర్ణత లేదు. అవయవం ఒకటి బాగుండే బాగాలేకుండా బ్రతికే బ్రతుకు ఏ బ్రతుకు? అంటే మీరు ఒక అధ్యాయాన్ని కూడా దేవుని మాటలుగా చదవడానికి ఇష్టపడలేదు అని అంటే, మీరు కేవలం దేవుణ్ణి మీ అవసరాలకు వాడుకునే వ్యక్తిగా వాడుకుంటున్నారు అంతే. అయితే ఒక్క మాట చెప్పిన వాక్యంలో ముందుకు వెళ్తాను. మోసపోకుడి, మనుషుడు ఏమి విత్తునో ఆ పంట అంతే. చదవండి బాగా. దేవుని సహాయం లేకోకుండా నీ చదువుకు తగిన జీవితం ఉండదు. దేవుని వాక్యం లేకుండా జయ జీవితం ఉండదు. మీరు అనొచ్చు, ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ వాక్యం ఉండే జయ జీవితం అన్నా. ఎస్, నేను అది కూడా చెప్తాను. కానీ లోకములో శాసించగలిగే వాళ్ళందరూ ఈ రోజు వరకు ఎగిరే హెలికాప్టర్ నుంచి, విహరించే విమానము నుంచి, భూమి మీద నడిచే సైకిల్ నుంచి, కారు నుంచి, బస్సు నుంచి, వెలుగుతున్న వెలుతురు నుంచి, మాట్లాడే మైకు నుంచి, తిరిగే ఫ్యాన్ నుంచి, జీవితంలో ఒక విలువకరంగా జయ జీవితము జీవించి కనపెట్టిన ప్రతి వారు 199 మంది ఎవరు? ఈ గ్రంథాన్ని ధ్యానించిన వాళ్ళే. మిగతాలు కూడా బ్రతుకుతున్నారు. నేను ఒక టీచర్ గారింటికి వెళ్ళాను, ఒక లెక్చరర్ గారింటికి వెళ్ళాను. ఆయన భార్య చనిపోయింది. జెడ్పీ స్కూల్లో ఒక మంచి క్యాడర్లో ఉన్నటువంటి టీచర్ ఆమె. నెక్స్ట్ లెవెల్లో హెచ్ఎం నుంచి ఇంకా మంచి పొజిషన్ ఏమన్నా నాకు తెలియదు, ఆ స్థాయికి వెళ్ళగలిగిన వ్యక్తి చనిపోయింది. ఆ జ్ఞాపకార్థ కూడిక అని ఆహ్వానిస్తే
బహుశా నేను రావచ్చు రాకపోవచ్చు, మీటింగ్స్ ఉన్నాయి మాకు అని పలకరిద్దామని చెప్పి వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆయన వాపోయిన విషయం ఏంటంటే, నా జీవితంలో నేను నా భార్యను రక్షించుకోలేకపోయాను బ్రదర్. అన్యులు వాళ్ళు, ఆయన రక్షించబడ్డాడు, ఆమె రక్షించబడలా. ఏం క్యాన్సరు, ఎయిడ్స్ ఇట్లాంటి రోగాలు ఏమి రాలే. ప్యాన్క్రియాస్ ఫుడ్ పాయిజన్ అయ్యి తిరగాల్సిన హాస్పిటల్ అన్ని తిరిగి లాస్ట్కు సిఎంసి వేలూరు దాకా వెళ్ళి వాళ్ళు అన్నారు మేము హ్యాండిల్ చేస్తాం, బ్రతికిస్తాం మేమని. కానీ అక్కడున్న ప్రార్థన నచ్చలే ఆమెకు. ఎందుకు? అన్యురాలు. బ్రదర్, ఒక పాస్టర్ గారిని పిలిపించాను, నాకు తెలిసిన సేవకుడు. ఆయన తల మీద ఒత్తలా చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే తీసేస్తుంది. ఎందరికో దేవుని వాక్యం చెప్పాను. నా భార్యని ఎన్నోసార్లు బ్రతిమలాడాను ఇంట్లో, రా ప్రార్థన కూర్చుందాం, మీరు చేసుకోండి వస్తాను. నేను మా అమ్మ ఇద్దరం పాట పాడి ప్రార్థన చేసుకుంటుంటే తిరుగుతూ ఆ పని ఈ పని చేసుకుంటూ వచ్చింది. ₹1,00,000 పైబడిన జీతం, ప్రభువు లేకోకుండా ఆత్మ నశించిపోయింది బ్రదర్. ఎప్పుడైనా చచ్చిపోతాం, చచ్చిపోయినందుకు బాధ లేదు నాకు, ఒక ఆత్మ రక్షించబడలేదని బాధ బ్రదర్. దేవుని బిడలారా, ఈరోజు మీ పిల్లలంటే మీకు చాలా కోపం కూడా వచ్చిండొచ్చు కదా. మా పిల్లలు బడికి వెళ్ళే పిల్లవాడు ఒకడు 7th క్లాస్, ఒక్కడే కొడుకు, ఆడపిల్లలు ఎవరు లేరు, ఒక్కడే కొడుకు. 6th క్లాస్కి అయిపోయింది, అప్కమింగ్ 7th అంటే 7వ తరగతికి వెళ్తాడు అబ్బాయి. 7వ తరగతి వయసు ఎంత బాబుది? ఉంటే మహా అంటే ఒక 11-12 సంవత్సరాలు. వేలల్లో కొందరికి వస్తుందంట. ఆ అబ్బాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడండి, చిన్న పిల్లోడు, ఒక్కడే బాబు. మేము ఫోన్లో చూడగానే నా భార్య కొద్ది రోజులు స్కూల్కి వెళ్ళింది. ఆ స్కూల్కు నర్సరీకి ఆమె చెప్పింది, వీడికి నేను నర్సరీలో క్లాస్ చెప్పాను క్లాస్ బడికి వచ్చేవాడు, అప్పుడు నన్ను అనేవాడు, నేను తొందరగా రాస్తాను, నన్ను బయట కూర్చోబెడతావా, నేను కొద్దిసేపు ఆడుకోవచ్చా, ఎందుకంటే వాళ్ళ నాన్న స్కూల్లో టీచర్ అనమాట అని అడిగేవాడు. ఒక్కడే పిల్లోడు, ఎంత ముద్దుగా ఉన్నాడు. ఈరోజు ఎందరో భూమి మీద లేరు ప్రియులారా. మీకు అన్ని జరుగుతున్నాయి కాబట్టి బానే ఉంది, కానీ ఎప్పుడు జరుగుతాయి అనుకోమాకండి. దీని నిర్లక్ష్యం, నువ్వు ఒకవేళ పూర్తిగా తెలియకోకుండా బయట ఉంటే సమస్య లేదు. దేవుడు అదే చెప్పింది, వెచ్చగానైనా ఉండు, చెప్పండి, చల్లగానైనా ఉండు, భక్తి లేకోకుండా ఉండు, నో ప్రాబ్లం. భక్తి కలిగి ఉండు, ఓకే. సగం భక్తి ఉంటే నా నోటు నుంచి నిన్ను ఉమ్మి వేస్తా అన్నాడు. సగం చేయకూడదు మన భక్తి. ఈ మాట నేను రాకముందు ఫస్ట్ నా ఇంట్లో అడిగాను, నేను నా భార్య పిల్లలను వాక్యం చదవమన్నాను. చదువుకున్నారా మీరు? మిమ్మల్ని అడక్క ముందు నేను చదువుకున్నా ఇక్కడ. ఆ రోజే ఆదివారం అయిపోయింది, పరిచయకు వెళ్ళి 11:30కి ఇంటికి వచ్చాను. ఉదయకాలమే ఆరాధనకి ఇక్కడికి వచ్చాను. నేను అప్పటికే చాలా పర్యాయాలు చదివినా మరలా ఒకసారి చదువుకున్నాను. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే పోయే చోట్లల్లా దేవుని సహాయం ఉండాలి, పోవు చోట్లనల్లా ఏముండాలి? జయ జీవితం. యాకోబు అంటాడు, నేను పాదము పెట్టిన చోట్లనెల్లా ఆశీర్వాదం అన్నాడు. 30 దేవుని బిడలారా, భక్తి వద్దా? వెళ్ళిపోండి లోకంలోకి. ఆ జీవితం ఏంటో చూపిస్తాడు దేవుడు. భక్తి కావాలా? తల ఎత్తుకునేట బతకాలి. వాళ్ళదర భక్తి అంటే, వాళ్ళదర జీవితం అంటే అని సిగ్గుతో దానుకునే భక్తి చేయకూడదు. మనం చేసిన భక్తి కరెక్ట్ అయితే తల ఎత్తుకోవాలి, కానీ సిగ్గుపడి దాక్కోకూడదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, దేవుళ్ళల్లో ఒకటి కాదు. ఊరి వెలపట ఉండేవారికి దేవుడు కాదు. దేవుడు అనుటకు యోగ్యుడు, కామ క్రోధ మద మత్సర్యములు లేని పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు,
దేవుడు అనుటకు అర్హత కలిగిన వాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలడని లోకానికి సవాలు విసిరితే ఈ రోజు వరకు సవాలును స్వీకరించగలిగిన వాడు. కానీ ఆయన మీద బురద చల్లుదామనుకొని చేతులకు దేహానికి పూసుకుంటున్నారే తప్ప ఆయన మీద చల్లే అవకాశం లేదు. అలాంటి దేవుని కలిగి ఉన్నామండి మనం. అలాంటి దేవుని కలిగి ఉన్నాం మనం. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నది 140 కోట్ల జనాభా. ప్రపంచ దేశాల్లో ఉన్న జనాభా 800 కోట్లు. 800 కోట్లలో దేవుని నమ్మిన క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఉన్నటువంటి సంఖ్య 250 కోట్లు. వారి తర్వాత స్థానము ముస్లింలది. తర్వాత స్థానంలో ఉన్నారు. వేదికల మీద చెప్పగలను, ఎదుర్కోగలేరు. అలాగ చెప్పిన దైవజనులను చంపేశారు తప్ప. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకే గొప్పగా ఉండాలని చెప్తాను నేను. మన చిన్న జీవితాలే ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడ్డామనుకోండి, మనం పాదం పెట్టిన ప్రతి చోటును ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వదిస్తాడు. అదే కదా తల్లులుగా తండ్రులుగా మీరు కోరుకునేది. మీ పిల్లలు ఆశీర్వదించబడాలనే కదా, వారు ప్రయోజకులు కావాలనే కదా. మరి ప్రయోజకులు కావాలంటే ఫోన్ వల్ల అవుతారా? కారు బిడలారా, ఈరోజు పోవు చోట్ల నెల్లా మరి 2 ఆశీర్వాదాలు చెప్తాను. మొదటిది సహాయము ఉంటుంది, పోయి చోట్ల జయ జీవితం ఉంటుంది. మూడవది చూద్దామా? అంటే కంటిన్యూషన్ లో మూడవది ఈ రోజు మొదటిది దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూద్దామా? పోవు చోట్ల నెల్లా దేవుడు ఆశీర్వదించాడు అనడానికి సూచనలేంటో మూడో విషయం ఈ రోజు సందేశంలో మొదటి విషయం చూద్దాం. నీవు వెళ్ళిన చోటునెల్లా, అది నేను చదివించే ప్రతి చోట ఆ మాటల చోట్ల నెల్ల అనే పదం లేకుండా ఉండదు. నీవు వెళ్ళిన చోట్ల నెల్ల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగచేయుదు. గనుల వంటి పేరు అనంటే పోవు చోట్ల నెల్ల దేవుడు మంచి పేరు ఇస్తాడు నీకు. అంటే ఇప్పుడు మా పేర్లు మంచి కదా అంటారేమో మీరు. బంగారం మీ పేర్లు అందరి. మీ అమ్మ మీ నాన్న వెతికి పెట్టుకున్న పేర్లు అవి ఎందుకు మంచిది కాదంటాను నేను? అవి కాదు. మంచి పేరు అని అంటే ఏంటో మీకు చెప్తాను ఈరోజు. ఇక్కడ ఇలాగుంచి 2 ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం. మంచి పేరు అంటే మంచి సాక్ష్యము అని అర్థం. సరేనా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవద్దులేండి, నేను చెప్తాను, రాసుకోండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని రాబడింది. దేనికంటే? సుగంధ తైలము కంటే. సుగంధ తైలం మనం పూసుకుంటామే ఎప్పుడైనా అత్తరు, అదే ఒక 1-2 గంటలో పర్ఫ్యూమ్ మనల్ని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాగా అట్రాక్ట్ చేస్తుంది. మనం ఎక్కడైనా ప్రయాణంలో ఉంటే చాలా అట్రాక్ట్ చేస్తుంది. మేము దుబాయ్కి వెళ్ళిన తర్వాత అటు నుంచి అబుదాబికి వెళ్ళాం. షార్జాకి వెళ్ళక ముందుగా అబుదాబికి వెళ్ళాం. అక్కడ అంత ముస్లిం కంట్రీ అనేది, అరబ్ దేశాలే. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము దుబాయ్లకు మన మాదిరి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఏమి ఉండరు. రాజు పరిపాలన వాళ్ళది, రాజరికం ఇప్పటికీ. సో అక్కడ మాకు తెలిసిన ఒక ఆయన, ఒకసారి రాజుగారి ప్యాలెస్ మీకు తీసుకెళ్తాను, సో సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్దామా, రేపు వెళ్దామా అంటే సాయంత్రం వద్దులేండి, అందరూ సాయంత్రం పనుల నుంచి వచ్చేస్తారు కాబట్టి రేపు వెళ్దాం, పగలు వెళ్దాం అని అన్నాం. పగలు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు. ఆ దేశంలో ఎక్కడ పచ్చదనం ఉండదు, మనకున్నంత గ్రీనరీస్ ఉండదు వాళ్ళకు. కానీ రాజుగారు ఉన్నటువంటి ప్రదేశం అంతా గ్రీనరీ. దగ్గర దగ్గర ఒక 200-300 ఎకరాలు ఉంటుంది స్థలం. దానిలో మళ్ళా గేట్స్ అన్నమాట, గేట్ 1, గేట్ 2, గేట్ 3 అని.
మేము ఆయన కలిసి అంత అవకాశం ఎవరికి ఉండదు. ఎంతసేపు ఉన్నా ఆయన వాడే వాహనాలు, ఆయన ముందు వెళ్ళే వాహనాలు, ఆయన వెళ్ళే హెలికాప్టర్ అది చూసి రావడానికే వెళ్ళింది మేము, అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమందరము ఆయన ముందు ఒక వాహనం వెళ్తుంది అనమాట, సెక్యూరిటీ. దానికి ఒకే అంకు ఉంటుంది, 7 అని. దాని ముందు మేము ఫొటోస్ దిగుదామని చెప్పేసి నిలబడ్డప్పుడు ఆ కార్ ముందు ఒక బారికేడ్స్ మాదిరి కట్టారనమాట లోపల, దాన్ని టచ్ చేయకూడదని. సరే మేము ఆ ముందున్నాం. ఇంకా మాతో పాటి ఒక తమ్ముడు చిన్నోడు, కొంచెం ఒక పాస్టర్ గారు అబ్బాయి, వాడేం చేశాడంటే ఆ సందులో దూరి కారు మీద పెట్టాడనమాట, చేయి ఫోటో దిగుదామని. పిల్లలు కామన్. కారు మీద చేయి పెట్టగానే సైరన్ మోగింది. లోపల నుంచి చాలా మంది సెక్యూరిటీ వచ్చారు. టోటల్ గా మమ్మల్ని రౌండప్ చేశారు. నేనేదో దాంట్లో బాంబు పెట్టినట్టు రౌండప్ చేశారు. మమ్మల్ని పిలుచుకెళ్ళిన ఆయన ఒక మంచి క్యాడర్లో ఉన్నాయన కాబట్టి ఎవరికో ఫోన్ చేశాడు. అక్కడి నుంచి ఒక అరబ్ సేట్ వచ్చాడు. ఆయన అంత దూరంలో వస్తున్నాడు, గుమాలిస్తుంది పర్ఫ్యూమ్. ఇంకా అంత దూరంలో ఉన్నాడు, దగ్గర రాలా, అంత దూరంలో ఉన్నాడు, గుమాలిస్తుంది. ఆయన ఆ రాజు దగ్గర ఉండేటటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరట. ఆయన అందరినీ పంపించేశాడు. ఈ సెక్యూరిటీ వచ్చేసరికి వెనకాల వెహికల్స్ కూడా వచ్చాయి. ఎంత అలర్ట్ గా ఉన్నారో. ఇప్పుడు నేను అది చెప్పట్లా, ఆ సువాసన చెప్తున్నాను. కానీ నా ప్రభు అయిన దేవుడు 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆ సుగంధ తైలము కన్నా, చెప్పండి, మంచి పేరుంది చూడండి, అది మేలు అన్నాడు. తైలం ఎంత పూసుకున్నా మొత్తం పైనేమో ఇదే అయిపోతుంది. ఒకవేళ ఈ రోజు కాకపోయినా 2-3 రోజులకైనా. ఆ సార్జాలో మమ్మల్ని దించారు, మొత్తం సేట్లే. పక్కకి వాష్రూమ్కి పోదామన్నా కూడా సెంటు వాసనలే. అంగ వాళ్ళ నేను అనుకున్నాను, వీళ్ళు 4 రోజులకు ఒకసారి కూడా స్నానం చేయరు కానీ సెంటు మనకు కొడతారు అబ్బారి. వాటి కన్నా ఒక మంచి వ్యక్తి పేరు, అంటే మీ పేర్లు కాదు, నా పేరు కాదు, రూబేన్ అనే నా పేరు, మీ పేరు అది కాదు. పేరంటే చెప్తాను, సాక్ష్యం. అలాగ పోల్చిన ఆయనే సామెతల గ్రంథం 22:1 కూడా ఒక మాట అన్నాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది అన్నాడు. చదవద్దులండి, అవే ఉంటాయి. ఒకటిది సుగంధ తైలం, రెండవది గొప్ప ఐశ్వర్యం. ఏంటండి పేరు? ఏం పేరు? మీకు నాకు పెట్టిక్కున్న పేర్లు కాదు, మంచి సాక్ష్యం అనే పేరు. ఎక్కడుండాలి ఈ పేరు? పోవు చోట్ల మెల్ల నీకు మంచి పేరు ఇస్తా దావీదు అన్నాడు. పోవు చోట్ల మంచి పేరే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇల్లు కడుతున్నాం, మందిరం కట్టుకున్నాం, పైన మందిరం అనుకున్నాం, పైన పిల్లల గదులు అనుకున్నారు, అప్స్టేర్ లో బాడెక్కిద్దాం అనుకున్నారు, ఏదో అనుకొని మంచి ఇల్లు కట్టారు. కానీ ఇల్లు ఎంత బాగా కట్టాలనుకున్నా ఇంటికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి? పునాది. ఏంటి? పునాది మంచిగా ఉండాలి. ఆ రొల్లు మట్టి అంతా తీసి గట్టిగా ఉన్నంత వరకు లాగేస్తాం. ఆ గట్టిగా ఉన్న చోట మరలా గట్టిగా ఉండడానికి చక్కగా ఒక మ్యాట్ వేసి సిమెంటు పిల్లర్స్ వేసుకుంటూ వస్తాం. ఏ ఇల్లైనా ఏ కట్టడమైనా బాగుండాలి అంటే పునాది బాగుండాలి. సో మీరు పోవు చోట్లల్లా మీరు ఆశీర్వదించాలంటే మీ ఇంట మీకు మంచి పేరుండాలి. మీరు పుట్టిన చోట మీకేముండాలి? మంచి పేరుండాలి. పిల్లలుగా ఉన్న మీకు మీ అమ్మా నాన్న దగ్గర, మా పిల్లవాడు చాలా వినయస్తుడండి, విధేయస్తుడండి, లోబడే మనస్సు కలిగిన వాడండి,
మా పాప ఏ పని నన్ను తగలనివ్వదండి. ఇలాంటి పేరు తల్లులు పిల్లల గురించి చెప్పాలి, పిల్లలు కూడా చెప్పాలి. మా అమ్మ అండి సాయంత్రం అయ్యేసరికి సీరియల్ పెట్టుకొని మా అన్నం సంగతి కానీ మా బట్టల సంగతి ఏం, మా నాయన సంగతి కానీ ఏం పట్టించుకోదండి. దాని ఛానల్ మార్చుకుంటా ఉంటా. ఈ పేరు కాదు ఉండాల్సింది అమ్మకు. పిల్లలు ఏం చెప్పాలంటే, మా అమ్మ నిజంగా ఈ కడుపున పుట్టడం మా ధన్యత. భార్య గురించి భర్త చెప్పాలట. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అవన్నీ నేను చదివిస్తే ఇంకొక 2 వారాలు ప్రసంగం అవుతుంది. ఎక్కడున్నాయంటే ఇది కూడా మీరు చదువుకోవచ్చు. 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఉన్నాయి. పిల్లల గురించి తల్లిదండ్రులు, తల్లిదండ్రుల గురించి పిల్లలు, భార్య గురించి భర్త, భర్త గురించి భార్య. అక్కడ రాయబడుతుందండి, ఆమె వేకువనే లేచి. ఎప్పుడు లేస్తుందంట అమ్మ? ప్రొద్దన్నే లేచి తన పిల్లల కొరకు వంట సిద్ధపరచును. భర్త అంటాడట, అక్కడ రాయబడిన మాటలే, మళ్ళీ తప్పు కనుకోవాలి. చాలా మంది పతివ్రతా ధర్మం ఆచరించారు, కానీ నువ్వు వారందరికన్నా మించిన దానవు. తన భార్యను తన భర్త పొగడడం. దేవుని బిడలారా, పిల్లలు తల్లిదండ్రులను పొగడడం, ఇంటిలో ఒకరి మీద ఒకరికి మంచి సాక్ష్యము కలిగి ఉండడమే మంచి పేరు. పిల్లోడన్నారు నాతో, గర్భమున పుట్టిన బిడ్డ అన్న మాట ఏంటంటే, మా అమ్మ చచ్చిపోతే కానీ మా ఇల్లు బాగుపడదు అన్నాడు. నమ్ముతారా మీరు? మా అమ్మ చచ్చిపోతే గాని మా ఇల్లు బాగుపడదని ఒకడు అన్నాడు. ఇంకొకడు కూడా అన్నాడు, మా నాన్న చచ్చిపోతే గాని మా ఇల్లు బాగుపడదు అన్నాడు. ఇంకా 2 మాట కూడా చెప్తాను, నా దృష్టికి వచ్చి నేను పేర్లు చెప్పాను. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఇంకా మేము బాగుపడతామన్నారు. ఓ పిల్లోడు అన్నాడు నాతో, ఇంకా మేము బాగుపడతాం అక్క, బాగుపడతామన్నా. మేము ఆ బాధలు భరించలేకపోయాం. మేము తండ్రిని గురించి పిల్లలు ఏమని సాక్ష్యం చెప్పాలి? మా నాన్న మా కళ్ళు తెరిచేసరికి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడండి మా నాన్న. మా అమ్మ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుందండి మమ్మల్ని లేపి. ఈ సాక్ష్యము ఇంటిలో ప్రారంభం అవ్వాలి. మా అమ్మ నోరు పెద్ద గయ్యాలిది. లేకపోతే గన పిల్లలు ఒకప్పుడు ఏమన్నా అంటే గన మా నాయన చెప్తాలే అంటున్నారు. ఇప్పుడు అలా కనడా మా అమ్మ చెప్తాలే అంటున్నారు. ఎందుకు? ఈమె నోరు మామూలుది కాదు. ఇది హైదరాబాద్ లో మూసీ నగర్ నది కన్నా పెద్దది. అందుకే అమ్మకు చెప్తాలే. భక్తి జీవితంలో ఇంత మంచి పేరుండాలి. భార్యాభర్తలకైనా తల్లిదండ్రులు పిల్లలకైనా మంచి పేరు ఇంటిలో ఉండాలి. అది 31వ అధ్యాయం అంతా మీరు చదువుకున్న తర్వాత అద్భుతకరమైన విషయాలు. దానికి అందం ముఖ్యం కాదు అని ముగింపిచ్చాడు లాస్ట్ లో. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ ఇంటిల్లి పాది పేరు కొనియాడబడుతుంది. ఇప్పుడు పేరు ఎక్కడ రావాలి? ఇంట. అందుకే పెద్దలు అనేవాళ్ళు, ఇంట గెలచి చెప్పండి రచ్చగలవాల. ఇంత మంచి పేరుండాలండి. అమ్మకు పిల్లల మీద, పిల్లలకు అమ్మ మీద, భార్యకు భర్త మీద. ఈరోజు చాలా మందిని కదిలిస్తే తప్పదు అన్నట్టుగా చేస్తున్నారు సంసారాలు తప్ప సంతృప్తికరమైన జీవితాలు లేవు దాంపత్య జీవితంలో. మీరు ఆదికాండం 2వ అధ్యాయం చదివేటప్పుడు ఆదాము అవ్వల మధ్యలోనికి అపవాది రాకముందు వారిద్దరు ఎలాగున్నారు అమ్మా? చెప్పండి, తప్పేం కాదు. ఎలాగున్నారు? దిగంబరులు. అంటే భార్య భర్తల మధ్య దాపరికం ఉండకూడదని అర్థం. ఎంతసేపు బట్టలు లేవు అవి కాదు ఇక్కడ దేవుని యొక్క ఆంతర్యం. వారి మధ్య ఏ దాపరికాలు ఉండవు, ఏ రహస్యాలు లేవు. అది మళ్ళీ ఒక సబ్జెక్ట్ అవుతుంది, అక్కడికి రాను నేను. ఇంకా ఇంత మంచి పేరు పోవు చోట్లనెల్లా కూడా దేవుని కాపుదల మనకు ఉండాలని
ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నువ్వు మంచి దేవుడవు నాయనా. ప్రపంచమంతా కూడా ఒక రాష్ట్రమో ఒక దేశమో కాదు నాయనా, ప్రపంచం అంతా కూడా నీ మంచితనం ముందు తల ఉంచాల్సిందే. అది ప్రపంచానికి తెలిసిన విషయమే. మేము నిన్ను నమ్ముకున్నాం. మా చిన్న జీవితాలు, మా ఇంట్లో మహా అంటే అమ్మా నాన్న, ఒక ఇద్దరు పిల్లలు, లేదా అత్త మామ, ఒక చిన్న కుటుంబం. మా కుటుంబాల మధ్యనే మాకు మంచి పేరు, సఖ్యత, సమాధానం లేకపోతే సమాజాన్ని మేము ఎలాగూ ప్రభావితం చేయగలము తండ్రి? మీరు మాట్లాడుతున్నప్పుడు అద్దంలో మమ్మల్ని మేము చూసుకున్నట్లుంది నాయనా. ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ నటిస్తున్నామో తెలుసుకొని పశ్చాత్తాప హృదయముతో, కృతజ్ఞత భావనతో నిరంతరము మీకు సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వండి తండ్రి, దయనివ్వండి. ఈ వాక్యమున నీ బిడ్డలు ప్రకటించిన దీన సేవకుడు పాదము పెట్టు చోటు నెల్లా తండ్రి మీ మెండైన ఆశీర్వాదములతో దీవించి స్వాస్థ్యముగా ఇవ్వండి. ఇప్పటికి మాకు కలిగి ఉన్నవేవి కూడా మా శక్తి వలనో, భక్తి వలనో, మా ఉద్యోగం వలనో, మా వ్యాపారం వలనో, మా జ్ఞానం వలనో కలిగినవి కాదు. కలిగి ఉన్నది ఏదీ మీరు లేకుండా కలగలేదు. సమస్తము మీ ద్వారానే మేము పొందుకున్నామన్న కృతజ్ఞతతో మా జీవితాలు కొనసాగుటకు కృప చూపండి. మనైనా ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.